నేను చెప్తున్న ఈ జాబ్ వేకెన్సీస్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది అండ్ ఫ్రీ జాబ్స్ అన్నీ కూడా. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అక్కడ నేను మెన్షన్ చేస్తున్న హెచ్ఆర్ నెంబర్ అనేది మీకైతే కనబడదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. హైదరాబాద్ లొకేషన్లో ఈ బైక్ షోరూమ్లల్లో జాబ్స్ ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. మీరు వీడియో షేర్ చేయడం వల్ల కొంతమందికి తెలుస్తుంది. సో వాళ్ళకి ఏదైనా జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్ వాళ్ళు నేను ఇస్తున్న హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోతారు. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరిచార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక 3 జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో ఏ ఒక్క జాబ్ ఆపర్చునిటీ మీకు నచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడ అనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లోనైతే జాయిన్ అయిపోవచ్చు. ఇదే ఫస్ట్ మన ఛానల్లో మీరు వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ జాబ్ వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. కంపెనీ నేమ్ వచ్చేసి హీరో బైక్ షోరూమ్ అండ్ ఇందులో అర్జెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇందులో ఉన్న ఓపెన్ పొజిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సేల్స్ మేనేజర్స్, నెట్వర్క్ మేనేజర్స్, స్పేస్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వైజర్స్, పీడిఐ టెక్నీషియన్స్, సర్వీస్ టెక్నీషియన్స్. ఈ హీరో బైక్ షోరూమ్లో అయితే ఖాళీగా చాలా పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్కి అయితే మీరైతే ఎలిజిబుల్. అండ్ ఇందులో నేను చెప్పిన సేల్స్ మేనేజర్స్కి, నెట్వర్క్ మేనేజర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ అడ్వైజర్స్కి, పీడిఐ టెక్నీషియన్స్కి, సర్వీస్ టెక్నీషియన్స్కి వీళ్ళకైతే మినిమం క్వాలిఫికేషన్ 10th ఎబవ్ ఉండాలి. మీరు ఒకవేళ బైక్ షోరూమ్లలో వర్క్ చేద్దామన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే సో ఇమ్మీడియట్గా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లోనైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ లొకేషన్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ సిటీలో సోమాజిగూడ, మలక్పేట్ అండ్ వనస్థలిపురంలోనైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని దెన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. సెకండ్ జాబ్ వేకెన్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి టీవీఎస్ బైక్ షోరూమ్ అండ్ అర్జెంట్ హైరింగ్ జరుగుతుంది. ఇందులో ఉన్న ఓపెన్ పొజిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫీమేల్ టెలికాలర్స్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ సర్వీస్ అడ్వైజర్స్. ఇందులో ఫీమేల్ టెలికాలర్స్కి ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు అండ్ సర్వీస్ అడ్వైజర్స్ కూడా ఫ్రెషర్ని అయితే తీసుకుంటున్నారు. ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మనకి 10th ఎబవ్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా 10th అయిపోయి కూడా ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి ఏమైనా జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ ఒక మంచి ఆపర్చునిటీస్ ఇవి. మీ రెజ్యూమ్ని అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే షేర్ చేయండి. దెన్ వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లోనైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ థర్డ్ వేకెన్సీ వచ్చేసి హోండా షోరూమ్లోనైతే వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ అర్జెంట్ హైరింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సేల్స్ మేనేజర్స్కి 5+ years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. సర్వీస్ మేనేజర్ కూడా 3+ years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నీషియన్స్ కూడా ఫ్రెషర్స్ కెన్ అప్లై అని కూడా మెన్షన్ చేశారు. సో ఇందులో ఒక 2 పొజిషన్స్ సేల్స్ మేనేజర్ అండ్ సర్వీస్ మేనేజర్కి అయితే ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి, టెక్నీషియన్స్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరైతే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లోనైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ చూసారు కదా ఈ వీడియోలో నేను 3 జాబ్ వేకెన్సీస్ బైక్ షోరూమ్స్లల్లో జాబ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక జాబ్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా కూడా పైసలు పే చేయడం కానీ అండ్ అప్లై చేయడం కానీ ఎలాంటిది ఉండదు. నేను ఇస్తున్న హెచ్ఆర్ నెంబర్స్కి డైరెక్ట్ మీరు కాల్ చేయవచ్చు, లేదంటే వాట్సాప్లో రెజ్యూమ్ పంపించవచ్చు. దెన్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లేదంటే మీరు వాళ్ళకి కాల్ చేసి అండ్ నా స్టడీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, నేను ఇట్లా టెక్నీషియన్ నాకు చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, నేను రావచ్చా, మిమ్మల్ని కలవచ్చు అని మాట్లాడి మీరైతే అన్నీ మాట్లాడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ చేసుకొని దెన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాబ్లోనైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇదే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఒకసారి లైక్ చేసుకోండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.